వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్. కాలోజీ నీట్ పీజీ ప్రవేశాలకు రంగం సిద్ధం. కాలోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎట్టకేలకు నీట్ పీజీ ప్రవేశాలకు రంగం సిద్ధం చేసింది. శనివారం కౌన్సిలింగ్ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు స్థానిక ర్యాంకులతో కూడిన ప్రొవిజనల్ మెరిట్ జాబితాను శుక్రవారం వెల్లడించింది. మొత్తం 3,314 మంది స్థానిక కోటాలో కౌన్సిలింగ్కి అర్హత సాధించారు. నేటి అఖిల భారత స్థాయిలో 22వ ర్యాంక్ సాధించిన కేతరాజు ఎం మహాదేవ శ్రీవాస్తవ్కి రాష్ట్రంలో మొదటి స్థానం దక్కింది. ఆల్ ఇండియాలో 1,29,736వ ర్యాంక్ సాధించిన విద్యార్థికి రాష్ట్రంలో చివరి స్థానం దక్కింది. మొదటి 10 ర్యాంకుల్లో 2 అబ్బాయిలు, 8 మంది అమ్మాయిలు ఉన్నారు. జాబితాపై విద్యార్థులకు ఏమైనా అభ్యంతరాలుంటే శనివారం సాయంత్రం 4 గంటల్లోపు వర్సిటీ వెబ్సైట్ ద్వారా తమ దృష్టికి తీసుకురావాలని కాలోజీ వర్సిటీ పేర్కొంది. అభ్యంతరాలు స్వీకరించాక శనివారమే పీజీ కన్వీనర్ కోటా కౌన్సిలింగ్కి నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 30 మందితో కూడిన అనర్హుల జాబితాను సైతం వెబ్సైట్లో పొందుపరిచింది. మరోవైపు పీజీ ఆయుష్ కోర్సుల్లో ప్రవేశాలకు కూడా వర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎండి ఆయుర్వేద, ఎండి హోమియో, ఎండి యునానీ కోర్సుల్లో కన్వీనర్ కోటా క్రింద ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లను నమోదు చేసేందుకు అవకాశం ఇచ్చింది. నీట్ పీజీలో భాగంగా స్థానిక కోటా ప్రవేశాల కోసం 2 నెలలుగా విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. స్థానిక కోటా ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం 148, 149 జీవోలను తీసుకురాగా 18 మంది విద్యార్థులు హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్రంలో ఎంబీబీఎస్ చదివిన తాము పేజీలో స్థానిక కోటాలో ప్రవేశాలకు అర్హులమంటూ సవాలు చేశారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలు చెల్లవని, ప్రవేశాల్లో ఆ విధానం పాటించకూడదని హైకోర్టు తీర్పు వెల్లడించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుని ఆశ్రయించగా జనవరి 7వ తేదీన విచారణ జరగాల్సి ఉంది. ఇప్పటికే ప్రవేశాల్లో తీవ్ర జాప్యం జరిగిందని, అఖిల భారత కోటాలో 3వ రౌండ్ కౌన్సిలింగ్ సైతం ప్రారంభం కానుందని, అందులో ఆప్షన్లు పెట్టుకుంటే స్థానిక కోటాకు విద్యార్థులు అర్హత కోల్పోతారని భావించిన కాలోజీ వర్సిటీ హైకోర్టు తీర్పు ప్రకారమే రాష్ట్రంలో ఎంబీబీఎస్ చేసిన వారికి పీజీలో స్థానికత కల్పిస్తూ ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పించింది. మరోవైపు స్థానిక కోటాలో సీటు వస్తుందని ఇప్పటికే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పాల్గొనలేదు. ఈ క్రమంలోనే అనేక మంది విద్యార్థులు ఆల్ ఇండియా కోటా సీట్లను కోల్పోయినందుకు దక్కాల్సిన సీట్లు ఇతర రాష్ట్రాల విద్యార్థులు పొందారు. మరికొందరు స్థానిక కోటా జాప్యం కావడంతో ఆల్ ఇండియా కోటాలో చేరారు. ఇప్పుడు కాలోజీ వర్సిటీ నోటిఫికేషన్ ఇస్తున్నందున అక్కడ సీట్ వదులుకొని ఇక్కడ వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే సీట్ దక్కుతుందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్.